హాయ్ ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా టేస్టీ అయిన కందా బచ్చలి కూరని సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ కర్రీని వేడివేడి అన్నంలో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మాటలకు చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా కందని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే బచ్చలాకును కూడా శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ రెండింటిని ఓ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని 2 కోతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కంద బచ్చలి 2 ఉడికిపోయి ఉంటాయి. ఈ కందని ఉడికిందో లేదో ఎలా చూడాలంటే ఒక చాక్ సహాయంతో ఈ విధంగా నొక్కి చూస్తే తెలిసిపోతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఈ కందని బచ్చల్ని ఒక వెడల్పాటి బౌల్లో వేసుకుని ఒక స్పూన్ సహాయంతో మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా మెదిపేయకూడదు. కంద ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక స్పూను ఆవాల్ని ఓ మిక్సీ జార్లో వేసుకుని మెత్తడి పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, 4 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకుని పోపు వేగిన తర్వాత మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకుని పోపు అంతా వేగిన తర్వాత ఇంగువని ఒక స్పూను వేసుకోండి. ఇంగువ తప్పకుండా వేసుకోండి. ఇంగు ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇదంతా వేగిన తర్వాత మనం మెదిపెట్టుకున్న కందా బచ్చల్ని ఇందులో వేసేసుకుని కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని అంతా కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకుని ఇందులో వేసేసుకుని మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఇది కలిపేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాతే మనం మిక్సీలో ఆడుకున్న ఆవపిండిని ఇందులో వేసేసుకుని మొత్తం కలిపేసుకుంటే కందా బచ్చలి కూర తయారవుతుంది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చేయండి.